హాయ్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈజీ మెథడ్లో చూపిస్తానండి చూడండి. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మన నడుము సైజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను చూడండి. ఈరోజు ఇక్కడ నడుము సైజ్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి నుండి తీసుకోవాలి. ఫస్ట్ మనం కాజా పట్టి నుండి నడుము ఎంత ఉందనేది ఫస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకోవాలి. మనం కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ కాజా పట్టి పట్టుకొని ఈ విధంగా పొడవు అనేది కరెక్ట్గా చూసుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ 28 ఉందండి నడుము సైజు. 28 ఉంది కదా. ఇప్పుడు మనం టేప్తోనైనా అంతే, మనం బ్లౌజ్తో పెట్టుకున్న కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు 28 ఉంది కదా, ఆఫ్ చేస్తే మనకి 14 ఇంచెస్ వస్తుంది. చూడండి ఆఫ్ చేస్తే మనకి 14 ఉంటుంది. 14లో ఆఫ్ చేస్తే మనం 14లో ఆఫ్ చేస్తే 7 వస్తుందండి. కరెక్ట్గా 7 ఇంచ్ కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 4 భాగాలు చేయాలి కదా మనము. 28లో 4 భాగాలు చేస్తే 7 వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి నడుము పట్టుకొని చూసి మన నడుము పెట్టి అంటే బ్లౌజ్ని పట్టి కరెక్ట్గా పెట్టి చూసినా కరెక్ట్గా అంతే వస్తుంది. టేప్తోనైనా అంతే వస్తుందండి మనకు. నేను టేప్తో చూపిద్దామని ఈరోజు టేప్తో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మనము నడుము ఖర్చు కోసం. అలాగే ఇక్కడ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం డాట్స్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి, కుట్ల కోసం. చూసారు కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ నుంచి ఇప్పుడు ఇక్కడ నడుము అనేది నేను చెప్పాను కదా 7 ఉందని. చూసారా ఎగ్జాక్ట్గా మనకు 7 వచ్చేసింది. బ్లౌజ్తోనైనా అంతే ఉంటుందండి, టేప్తోనైనా అంతే వస్తుంది మనకి, కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు కావాలి కదా. పొడవు కావాలంటే మనకి ఇక్కడ షోల్డర్ నుంచి నడుము డాట్ వరకు ఎంత ఉందో మనము టేప్తో చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా ఈ విధంగా పట్టుకొని లాగినట్టు అంటే మనకు నడుము అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. 14 ఉందండి ఇక్కడ. 14 అంటే కింద హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి 14 దగ్గర. అలాగే మన షోల్డర్ 28 ఉంటే 5 తీసుకోవాలండి. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఇక్కడ 5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 5.5 తీసుకుంటే మనకి భుజాలు అనేది జారిపోతాయండి. అందుకే 3 షోల్డర్ 2 నెక్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకు. 5.5 తీసుకుంటే భుజాలు అనేది జారుతాయండి. ఇప్పుడు వీప్ కప్పు చూసుకోవాలి మనం. అదే విధంగా చూసారా బ్లౌజ్ పెట్టి చూసినా కూడా అంతే ఉంది పొడవు. 14 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి వీపు అంటే వీప్ కప్ అంటాం కదా. ఈ వీప్ కప్ అనేది ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది చూసుకోవాలి ఫ్రెండ్. ఇక్కడ 4 ఉంది. ఈ 4 అనేది కింద హాఫ్ ఇంచ్ వదిలేసి 4 దగ్గర మార్క్ చేసుకొని 5 ఒక హాఫ్ ఇంచు ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి ఖర్చుల కోసం. అలాగే ఇక్కడ 2 ఉంది కదా నెక్, కిందికి వచ్చేసరికి 2.5 తీసుకోవాలండి. అప్పుడు అలా తీసుకుంటేనే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బాక్స్ లాగా చేసుకొని తర్వాత ఇందులో మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను రౌండే పెడుతున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి కింద యూ షేప్ లాగా బాగా వస్తుంది. అలాగే చంక డౌన్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు ఐండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 1.5 తీసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటే
బ్యాక్ పార్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పెట్టి చూసినా కూడా మనకు కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఇలా చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఏమైనా అర్థం కాకుంటే అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. అలాగే ఇక్కడ డాట్ వచ్చేసి మధ్య డాట్ షోల్డర్ నుంచి మనకి స్ట్రైట్గా తీసుకోవాలండి. స్ట్రైట్గా ఉంటే మనకి డాట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ స్ట్రైట్గా అంటే షోల్డర్కి మధ్య నుంచి తీసుకుంటే మనకి డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్, అక్కడ హాఫ్ ఇంచ్తో తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా డాట్ అనేది బాగుంటుంది. ఈ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. మొత్తము అంటే రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం క్రాస్ అయినా షేప్ అనేది పాడవుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మనం ఈ ఎలా అయితే డ్రా చేసామో అలాగే కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా డీప్ అవుతుంది నెక్, కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనము అట్లా డాట్స్ పెడితే మనకు అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. మార్క్స్ దగ్గర ఇట్లా డాట్స్ పెడితే కరెక్ట్గా తెలుస్తుంది మనకి. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది.